వస్తే 2, 3 చోట్ల ఎర్రగొండపాలెం ఒకటి, దర్శి ఒకటి, అలాగే ఒంగోలులో కూడా వెంగంపాలెం ఒకటి. ఈ ఏరియాల్లో కొంచెం హింసాత్మక ఘటనలు జరిగాయి. అది కూడా పర్టికులర్ గా 11 తర్వాత నుంచి, ఉదయం 11 తర్వాత నుంచి పోలింగ్ వన్ సైడెడ్ గా నమోదవుతుంది కూటమికే అని కొంతవరకు ఆ లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్లో స్ప్రెడ్ అయిన తర్వాత వైసీపీ సైడ్ నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక క్యాడరు నాయకత్వము కవ్వింపు చర్యలు చేసి మరీ ఇట్లాంటి విధ్వంసాలకు పాల్పడ్డారు ఈ 3 ప్రాంతాల్లో నాకు తెలిసినంత వరకు. దర్శిలో అయితే ఏకంగా తలలు పగలగొట్టిన పరిస్థితి వచ్చింది, ఈవీఎంలు బద్దలు కొట్టే పరిస్థితి వచ్చింది. చాలా వరకు మధ్యాహ్నం వరకు కూడా హై టెన్షన్ డ్రామా అయితే దర్శిలో నడిచింది. ఎర్రగొండపాలెం పరిస్థితి కూడా అట్లాంటిదే. అలాగే వెంగంపాలెంలో అయితే రాత్రి 10, 11, 12 గంటలప్పుడు కూడా గొడవలు జరిగాయి. అంటే రాత్రి మా జిల్లాలో ఏంటంటే ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపుగా ఎస్పెషల్లీ ఒంగోలు నియోజకవర్గంలో నైట్ మిడ్-నైట్ 12ంటికి కూడా పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అంతే ఓపిక్గా మహిళలు, పెద్దవాళ్ళు, పురుషులు ఎవ్వరు మాకెందుకు ఈ రిస్క్, వేస్తే వేద్దాము కంఫర్టబుల్ జోన్ లో, లేదంటే వెళ్ళి ఇంట్లో పడుకుందాం అని ఎవ్వరు అనుకోలేదు. ఒక కసితో ఓటేశారు ఈసారి ఓటర్ అనేవాళ్ళు. అది ఎవరికి లాభిస్తుంది అంటే స్థానికంగా వినిపిస్తున్నటువంటి వాయిస్, ఓటర్ నుంచి వినిపిస్తున్నట్టు బహిరంగంగా వినిపిస్తున్న వాయిస్ అయితే అది కూటమికే లాభిస్తుంది అన్నట్లుగా మాకైతే అర్థమైన విషయము. ప్రభుత్వంతో విసిగిపోయి ఈ పాలన అనేది ఇలా ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ కనుక కంటిన్యూ అయితే రాష్ట్రం అనేది మన చేతులు ప్రజాస్వామ్య విలువల నుంచి దిగజారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయిద్ది నియంత్రణతో పాలనలోకి అన్నట్టుగా భావించారో ఏమో తెలియదు కానీ సార్, సుదూర ప్రాంతాల నుంచి కూడా స్థానిక నాయకులు ఎవరు బస్సులు ఏర్పాటు చేయకపోయినా సరే వాళ్ళ జేబులో డబ్బులు వాళ్లే ఛార్జీలు పెట్టుకొని, కొంతమంది ఓట్లకు డబ్బులు ఇస్తేనే వేసే సిచ్యువేషన్ కొన్ని చోట్ల ఉండిద్ది. ఈ మైగ్రేట్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లకు డబ్బులు కూడా తీసుకోలేదు, బస్సులు మారి వాళ్ళ ఛార్జీలకి వాళ్లే డబ్బులు పెట్టుకొని మరి వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు ఎర్రని ఎండలో నించొని వాటర్ అందుబాటులో ఉన్నా లేకపోయినా సరే ఓట్లు వేశారు. అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏర్పరచుకున్నటువంటి ఈ వ్యతిరేకత అనేది నేను బలంగా భావిస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు వలసలు వెళ్ళడానికి కారణాలు ఏంటి, అట్లాగే పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంటి, అర్ధాంతరంగా చదువులు ఆగిపోతున్న ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో కాలేజీలకు వేయాల్సిన డబ్బులు పేరెంట్స్ ఆ ఖాతాలకు పెట్టి లింక్ పెట్టాడు, ఇప్పుడేమో అవి వెయ్యట్లేదు, దానివల్ల చదువులు ఆగిపోతున్నాయి. వీటన్నిటికీ కారణాలు ఏంటి, ఈ మద్యం మత్తులో జోగుతూ ఈ కల్తీ మద్యం వల్ల ప్రాణాలు పోతుంటే వీటన్నిటిని ఎలా అడ్డుకట్ట వేయాలి, ఇంతకు ముందు 70 రూపాయలు 80 రూపాయలు అమ్మిన మందు ఇవాళ 180, 200, 250 అమ్ముతుంది, వీటన్నిటికీ ఎలా అడ్డుకట్ట వేయాలి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఆలోచించుకున్నారు సార్. ఈసారి ఓటేసే ఓటరు ఎవరి ప్రోద్బలం లేదు అక్కడ. అంటే ఒక వ్యక్తి నచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆపోనెంట్ వ్యక్తికి దగ్గర అవడం అనేది సహజంగా జరిగే విషయమే. ఆ నచ్చదు అనే కాన్సెప్ట్ జగన్ మీద తీవ్ర స్థాయిలో వెళ్లిపోయింది ప్రజల్లోకి. ఆయన నచ్చకపోవడం అనేది ఆటోమేటిక్ గా కూటమి ఏర్పరచుకున్న నమ్మకం కూడా కొంతవరకు ప్రజల్ని ఆకర్షితులను చేసుకుంది. డెఫినెట్ గా ఈ పెరిగిన పోలింగ్ అనేది కూడా కూటమికే లాభిస్తుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం అన్నట్టు పరిస్థితులు చూసాం కాబట్టి. మరొక విషయం అమ్మా, ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఏకైక నిర్ణయం ఏంటంటే జనంలో ఉన్నటువంటి బలహీనత, తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు వస్తే చాలు, ఇస్తూ ఉంటే చాలు, వాటిని అలవాటు చేస్తే చాలు అన్నటువంటిది ఆయన ఫిలాసఫీ. అఫ్ కోర్స్ ఆయన రైట్ ఆర్ రాంగా అనేది ప్రజలు రేపు నిర్ణయిస్తారు. బట్ ఆయన ఒక సంక్షేమ పథకాన్ని మాత్రమే నమ్ముకొని అభివృద్ధిని వదిలేశాడు అన్నటువంటి విషయం ప్రజల్లో ఇవాళ కనపడిందా? డెఫినెట్ గా సార్, ఎప్పుడైనా అంటే సంక్షేమ పథకాలు అనేవి ఆ పూటకి ఆకలి నింపేవి, కానీ ఆ పూటకి ఆకలి నింపుకునే స్తోమత ఉన్న వాళ్ళు భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తారు. ఫర్దర్ గా ఏం చెయ్యాలి, మా పిల్లలకి ఎలాంటి కెరియర్ ఇవ్వాలి, వీటన్నిటి గురించి ఆలోచిస్తారు. ఈ ఊర్లో రోడ్లు ఏంటి, ఈ ఊర్లో డ్రైనేజ్ ఏంటి, నా చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టులు ఏంటి, నా ఇంట్లోకి సరుకుల ధరలు ఏంటి, నేను పండించిన పంటకి మార్కెట్ ఏంటి, వీటన్నిటి గురించి ఆలోచిస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వేటి గురించి ఆలోచించలేదు. సామాన్యుడికి తన లైఫ్ లో తను గ్రో అవ్వడానికి ఎలాంటి అవసరాలు అయితే ఉండాలో వాటన్నింటి గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించడంలో వెనకబడిపోయాడు. కాబట్టి వాళ్ళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించి కూటమికి ఓటేయాల్సిన అవసరం ఏర్పడింది. ఏ ఒక్క విషయంలో కూడా సంక్షేమ పథకాలే లైఫ్ లో టర్న్ చేస్తాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అది సంక్షేమం అనేది ఆ పూటకు ఆకలి తీర్చడం లాంటిదే. కానీ ఎన్ని రోజులు నీ ముందే చేయబట్టుకుని అడుక్కునే పరిస్థితులను జనానికి క్రియేట్ చేస్తావు. తర్వాత ఈ సంవత్సరం ఇచ్చావు, ఈ 5 ఏళ్ళు ఇచ్చావు, నెక్స్ట్ 5 ఏళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావు? అప్పుడు నువ్వే ఇవ్వలేని సిచ్యువేషన్. అటు ప్రజలు సొంతంగా ఎదిగే అవకాశాలు కల్పించక నీ దగ్గర డబ్బులుండి కంటిన్యూస్ గా పథకాలు ఇచ్చే ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి లేక, ఇది కంపల్సరిగా ప్రతి సామాన్యుల్లోనూ ఒక పిక్చర్ క్లియర్ గా కనిపించిందండి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అప్పులు చేసి ఇస్తున్నాడు,
లాంగ్ రన్ లో మనకి ఎలాంటి అభివృద్ధి కల్పించలేదు. కేవలం సంక్షేమాల మీద డిపెండ్ అయ్యాడు. ఈ సంవత్సరం 15,000 వచ్చి పడ్డాయి, నెక్స్ట్ ఇయర్ 15,000 వచ్చి పడ్డాయి, ఆ నెక్స్ట్ ఇయర్ 15,000 వచ్చి పడ్డాయి. ఈ 15,000 వల్ల మనం ఎంత డెవలప్ అయ్యాం ఫస్ట్ది. రెండోది, ఈ 5 ఏళ్ళు ఇవ్వగలిగాడు, ఏదో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడో ఉన్న ఖజానాలు వాడాడు. నెక్స్ట్ 5 ఏళ్ళు ఎలా తెచ్చివ్వగలడు? ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా సంక్షేమ పథకాలు తీసుకుని మనం ఇంతకన్నా ఏం ఎదగలం? ఈ ఆలోచన ప్రతి సామాన్యుల్లో, ప్రతి ఓటర్లో, ఎస్పెషల్లీ మహిళల్లో వచ్చింది సార్ ఈసారి క్లియర్ గా. సారేనమ్మా, ముఖ్యంగా గ్రామాల్లో ఉచితంగా వచ్చే వాటిని ఆశించరు, కష్టపడితే వచ్చేటటువంటి ఫలితం ఆశించేటటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంది. కానీ నేను ఇచ్చాను అని ఏ నాయకుడు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పినా కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు నాకు తెలియదు.